రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధిని రెండు కళ్లుగా చేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ముందుకు సాగుతుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలియజేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వయం సహాయ నిధి నుండి విడుదలైన 17 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో అందించారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న అర్హులైన వారిని గుర్తించి సీఎం సహాయ నిధి నుండి వారికి ఆర్థిక సహాయం అందజేయడం రాష్ట్ర ప్రభుత్వం కర్తవ్యంగా భావిస్తుందని తెలిపారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో నియోజకవర్గ పరిధిలో ఎవరికీ సీఎం సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం అందలేదని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ప్రజల నుండి వచ్చిన అర్జీలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగానే వాటిని ఆమోదించే చెక్కులను అందజేయడం అభినందనీయమన్నారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్న ఈ ప్రభుత్వాన్ని లబ్ధిదారులు గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిరణ్ కుమార్, టీడీపీ నాయకులు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, రాజు, చెంచురామయ్య, శివకుమార్, ఇజ్రాయిల్ కుమార్, రహీం తదితరులు పాల్గొన్నారు. అలాగే నేను చెప్పేదంటే నాయకులందరూ తెలియజేస్తున్నాను, మనం ఏంటి సమర్థవంతంగా ముఖ్యమంత్రి గారి దగ్గర రావాలంటే మీ గ్రామంలో మీరు సభ్యత్వాలు చేస్తారు. ఏం లేదు, పేదలపైన ఉన్న ప్రేమ అనేది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. కాబట్టి వాళ్ళ వల్ల ఈరోజు మనందరూ కూడా ఈ సీఎం రిలీఫ్ వస్తున్నాయని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అలాగే మీ అందరికీ తెలుసుంటుంది, ఇల్లు కూడా శాంక్షన్ ఇచ్చారు. 4 లక్షల చిల్లర ఇల్లు ఉంటుంది. ఆన్లైన్లో అన్నీ కూడా అప్లై చేయమని చెప్పారు. ఆల్రెడీ అందరూ కూడా ఇచ్చాము. చాలామంది తెలియకపోతే గౌరవ నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. దయచేసి ఇళ్ళ విషయంలో అందరూ కూడా పేదవాళ్ళు చాలామంది మనం అడుగుతున్నారు వెళ్ళినప్పుడు. కాబట్టి అవన్నీ కూడా మీరు దగ్గరుండి ఆన్లైన్ చేయండి. అలాగే దాదాపు 300 పాత గృహాలు అక్కడ జగన్ కాలనీ పెద్ద స్థలం ఇచ్చారు. ఇవి కూడా క్యాన్సిల్ చేస్తున్నాం. కాబట్టి వాళ్ళకు కూడా కొత్తగా వచ్చేటువంటి దాంట్లో వీళ్ళందరూ ఏర్పాటు చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే పెన్షన్లు కూడా డిసెంబర్లో అవి కూడా ఆన్లైన్ చేయమని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. అలాగే అవి కూడా అందరూ ఉపయోగించుకొని పేదవాళ్ళకి ఆన్లైన్ ఎలా చేయడమో తెలియదు. కాబట్టి దయచేసి మనకు ఓట్లు వేశారు, మన రెస్పాన్సిబిలిటీ పేదవాడిని దగ్గర ఉండి దయచేసి నాయకులు ఆన్లైన్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది తిరుగుతున్నారు. వాళ్ళు కూడా వచ్చే నెలలో రేషన్ కార్డ్స్ అప్లై చేసేటువంటి ఆపర్చునిటీ కూడా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కల్పించారని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి లీడర్స్ ఖచ్చితంగా పేదవాళ్ళ పక్షాన నుండి వాళ్ళకి సహాయ సహకారాలు అందించండి. తెలుగుదేశం పార్టీకి రక్ష, శ్రీరామ రక్ష, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, వాళ్ళ గురించి 2 నెలల్లో మీకు ఇచ్చేవాడు కాదు, కట్టేళ్ళిపోయేది. కానీ చంద్రబాబు నాయుడు గారు పేదల పరిస్థితి ఆలోచించి వరుసగా మీరు 3 నెలలు తీసుకోకుంటే ఒకేసారి తీసుకోవచ్చు. 3 నెలల పెన్షన్ ఇబ్బంది లేదు. అట్లాగనే 3 నెలల తర్వాత మళ్ళీ ఒకవేళ మిస్ అయితే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు మళ్ళీ పెన్షన్కి. కాబట్టి ఒక మంచి దాన్ని మనకందరూ కూడా పెద్దయిన ఈరోజు ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు వదిలిపెట్టడం లేదు. చలి తీవ్రత పెరుగుతున్న నవంబర్ నెలలోనూ ఏపీని వాన వెంటాడుతూనే ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా ఏర్పడబోతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, రాయలసీమలో 3 రోజుల పాటు వర్షాలు, రేపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఈ నెల 27, 28, 29వ తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమలో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నవంబర్ 25వ తేదీన వాయుగుండంగా బలపడే అవకాశం, తూర్పు హిందూ మహాసముద్రం మరియు దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపైన నవంబర్ 25వ తేదీన వాయుగుండంగా బలపడేందుకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో తిరిగి కలపాలని అసెంబ్లీలో తాను ప్రతిపాదించారని, నియోజకవర్గ ప్రజల కోరిక నెరవేరే అవకాశం ఉందని గూడూరు నియోజకవర్గం శాసనసభ్యుడు సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ ముఖ్య నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ 11 రోజుల పాటు అమరావతిలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో గూడూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు అయ్యాయని, అదేవిధంగా తాను పలు ప్రతిపాదన చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా వివిధ రకాల శాఖలను చూస్తున్న మంత్రుల్ని తాను స్వయంగా కలిసి నియోజకవర్గంలో ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ పలు వినతి పత్రాలు అందజేయడం జరిగిందని తెలిపారు. గూడూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా తాను అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిరణ్ కుమార్, టీడీపీ నాయకులు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, రాజు, చెంచురామయ్య, శివకుమార్, ఇజ్రాయిల్ కుమార్, రహీం తదితరులు పాల్గొన్నారు. ఎన్నికైన తర్వాత అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా మాట్లాడారు. ఏ విషయం మాట్లాడాను? ఆ రోజు ఏమైతే గూడూరు నియోజకవర్గ ప్రజలకి నేను చెప్పానో మా గూడూరుని నిధుల్లో కలపండి అని ఆ రోజు మీ అందరం కూడా ఇక్కడ వెళ్ళి కూడా నాయకులందరూ ఉద్యమాలు చేశారు. అలాగే ఆ ఉద్యమాలకి చాలామంది పక్కన ఉన్నటువంటి వ్యాపారస్తులను కూడా మాకు కోఆపరేట్ చేశారు. కానీ ఆ గవర్నమెంట్లో జరగకుండా పోయింది. కానీ మేమందరం కూడా లోకేష్ బాబు గారితో కోట చిలుకూరు మండలాల్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తే మా నాయకులందరూ కూడా వచ్చి అడిగితే ఖచ్చితంగా నేను గూడూరుని నిధుల్లో కలుపుతానని చెప్పారు. అలాగే మన ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పుట్టినరోజు మన అదృష్టం. మన గూడూరులో మన సిఆర్రెడ్డి కళ్యాణమూర్తిగా జరుపుకోవడం కూడా మన అదృష్టం. ఆ సందర్భంగా మహిళలు, నాయకులందరూ కూడా ఆయన కోరారు, అయ్యా మా గూడూరుని నిధుల్లో కలపండి సార్ అంటే ఆయన కూడా యాక్సెప్ట్ చేశాడు. అందుకని నన్ను అందరూ కూడా రోజు అడుగుతూ ఉంటారు, ఏమన్నా నువ్వు అడగలేదు అడగలేదు, ఎక్కడ అడిగితే కాదు, ఎక్కడ అడగాలో అక్కడ అడిగితే పని చేయాలి. అంతేకాదు ఊరికే ప్రెస్ మీట్ ఇచ్చి చేయడం ఉపయోగం లేదు. అసెంబ్లీలో 175 మంది అక్కడ ఉన్న ఎమ్మెల్యేల సాక్షిగా అడిగితే అది ఖచ్చితంగా రికార్డు అవుతుంది. ఖచ్చితంగా దాంట్లో మీరు చూశారు. లోకేష్ బాబు గారి స్పందన కూడా మీరందరూ కూడా చూశారు. కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహ పడవద్దు. ఖచ్చితంగా మన గూడూరు అయితే నెల్లూరులో కలిపేది ఖాయమని చెప్పి అందరూ కూడా తెలియజేస్తారు. అలాగే ముఖ్యంగా ప్రతిరోజు కూడా అందరు నాయకులతో, మంత్రులతో అంతా కలిసి మన గూడూరు రావాల్సినటువంటి అనేకమైనటువంటి పనుల గురించి ప్రస్తావించాను. ముఖ్యంగా ఆర్ఓబి నిర్మాణం వేగంగా చేయాలని కూడా నాయకులు కోరాం. అలాగే అదనంగా నిధులు కూడా మంజూరు చేయమని చెప్పి సీఎం గారికి కూడా ఒక రికమెండేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదైతే మాత్రం అడ్డపడతాం, దాంట్లో డౌట్ లేదు. వెంటబడి పూర్తి చేయిస్తాను. 5 సంవత్సరాలకు ఖచ్చితంగా ఆర్ఓబి వ్యక్తి మాత్రం పూర్తి చేయిస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇంకోటి ఏంటంటే గూడూరు పట్టణంలో ఏఆర్ హాస్పిటల్ ఉంది. ఇక్కడ FDD, ఏకో మరియు CPR మిషనరీని ఏర్పాటు చేయమంటే కూడా మా చంద్రబాబు కూడా కోరారు. అది కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే గూడూరు గత ప్రభుత్వం నిర్వహించిన భూముల రీసర్వే కార్యక్రమం వల్ల రైతులు పలు ఇబ్బందులకు గురవుతున్నారని టీడీపీ నాయకులు సర్వేపల్లి శివకుమార్, వెందోటి భాస్కర్ రెడ్డి సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద మీడియా ముందు పేర్కొన్నారు. భూముల సమస్యలపై తహసీల్దార్ సుబ్బయ్యకు వినతి పత్రం అందజేసి అనంతరం మాట్లాడారు. గతంలో ఉన్నతాధికారుల ఒత్తిడి వల్లే సర్వేలో అవకతవకలు జరిగాయని, రీసర్వే వల్ల రైతులకు ఉపయోగం కంటే నష్టం ఎక్కువగా జరిగిందని, దీంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇకనైనా రెవెన్యూ అధికారులు రికార్డును సరిచేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. శివకుమార్, గురేందుపూడి. గత ప్రభుత్వంలో రీసర్వే చేసి చాలామంది రైతులు నష్టపోయినారు. ఇప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలనంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రభుత్వం వారు, రెవెన్యూ అధికారులు ఆ దృష్టికి తీసుకుపోయి ఈ రీసర్వేని మళ్ళీ సరిదిద్ది ఇది ఒకరికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. రీసర్వే జరిగింది. ఇంతకుముందు ఎంఆర్ఓ గారు శివకృష్ణ వాళ్ళు ఉండే టైంలో రీసర్వే అస్తవ్యస్తంగా జరిగింది. ఉన్న పొలాలు ఎక్కించకపోగా లేని పొలాలు మా రైతులకు వేసి మేము వాటిని తగ్గించుకొని మా రికార్డు సరి చేసుకోవాలంటే కష్టాలు పడుతున్నాము. అందులో పని ఎక్కువ పెట్టేశారు వీఆర్ఓ వాళ్ళకి, సర్వేర్లు సమయానికి చేయలేక రైతులు రీసర్వే వల్ల కొన్ని దగ్గర బాగుంది కానీ కొన్ని దగ్గర కష్టాలు తెచ్చిపెట్టుకుంటున్నాము. ఎంఆర్ఓ ఆఫీస్కి చెప్పుకున్నా కూడా వాళ్ళకి అలివి కానీ అర్జీలు వచ్చేసి ఉన్నాయి. వాళ్ళు కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నది. దీన్ని అరాకొరగా అర్జెంటుగా గంటల మీద వర్కలు కావాలని చిన్న అధికారుల మీద పై అధికారుల ఒత్తిడి వల్ల వీళ్ళు నైట్లు స్పీడ్గా చేయడం వల్ల ఈ సర్వేలో అవకతవకలు జరిగాయి. ఈ సర్వే కరెక్ట్గా రాలేదు. ఈ సర్వే వల్ల రైతులకు ఒరిగింది కాబట్టి నష్టాలే ఎక్కువ. ఇది కూడా అధికారులు బాగా
అధికారుల స్పందన బాగుంది. మనుబోలు మండలం తహసీల్దార్ కానీ స్పందిస్తున్నాడు, చెప్పిన విషయాన్ని పరుగులు పెట్టిస్తున్నాడు. కానీ అలివి కావడం లేదు వాళ్ళకి. అందుకని ఇంకా మనుబోలు మండలంలో వ్యవసాయ పనులు ఒక్కసారిగా జోరందుకున్నాయి. ఇటీవల వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతన్నలకు సమృద్ధిగా వర్షాలు కురవడంతో చెరువులు నీటితో కలకలాడడంతో రైతులు ఆనందంతో ఉన్నారు. దీనికి తోడు కండలేరు ద్వారా బండేపల్లి కాల్వకు నీరు చేరుకోవడంతో అందరి వరి నాట్లకు ఉపక్రమిస్తున్నారు. మండలంలో మొత్తం 16,000 ఎకరాల్లో వరి సాగు జరుగుతుంది. ప్రస్తుతానికి రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉండడంతో ఎటువంటి ఆందోళన లేకుండా వ్యవసాయ పనులు చేపడుతున్నారు. అయితే ఒక్కసారిగా అందరూ పనులు సాగిస్తుండటంతో నారు వేతలకు కూలీలకు కొంతమేర డిమాండ్ ఏర్పడి ఉంది. ఎప్పటిలాగే నవంబర్ నెలలో తుఫాన్లు వచ్చే అవకాశం ఉండడంతో రైతులు కొంతమేర ఆందోళనలో ఉన్నారు. ఈ తుఫాన్లు తప్పించుకుంటే వ్యవసాయం సాఫీగా సాగే అవకాశం ఉంది. గూడూరు 2వ పట్టణ పరిధిలో ఉన్న మాలవ్య నగర్ నుండి గాంధీనగర్ వెళ్లే రోడ్డు గ్యాస్ పైపుల తవ్వకం వల్ల గుంతలమయం అవడం వల్ల వాహన రాకపోకలకు ఇబ్బందిగా, అలాగే వాహనాల వల్ల దుమ్ము ధూళి వల్ల అక్కడి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే అడవి కాలనీ స్థానిక పోలేరమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసిన మున్సిపల్ బోరు నిరుపయోగంగా ఉందని, ఈ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని జనసేన పార్టీ నాయకులు మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్పై సమస్యలపై సానుకూలంగా స్పందించి సమస్యల్ని త్వరలోనే పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు పెద్దిశెట్టి ఇంద్రవర్ధన్ కుమార్ మరియు నాయకులు పేటెటి చంద్రనీల్ గారు, రాజశేఖర్ గారు, పట్టణ కార్యదర్శి అవినేష్ మరియు కోటి శివ తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాస చివరి సోమవారం పురస్కరించుకుని గూడూరు పట్టణం నందు 2 టౌన్ మాలవ్య నగర్ వద్ద వెలిసి ఉన్నటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వరుడు మరియు జగద్గురు శ్రీ శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దేవస్థానము రుద్రాభిషేకం మరియు ప్రత్యేక విశేష పూజ కార్యక్రమాలకి విశిష్ట ముఖ్య అతిథులుగా శ్రీ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి 8వ తరం వంశస్థులు శ్రీ శ్రీ వీరభద్ర స్వాముల వారు వీచేస్తున్నారు అని ఆలయ కమిటీ వారు తెలియజేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.